అమ్మో రియల్ ఎస్టేట్లో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ మా పరిస్థితి ఏమవుతుందో, రియల్ ఎస్టేట్లో ఇప్పుడు అందరూ చాలా మంది ఏమని భయం పుట్టించారంటే ఈ హైడ్రా ఎఫెక్ట్ తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయింది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు అందరూ రోడ్ల మీద పడ్డారు, ఏజెంట్లు అందరూ అడక్క తింటారు, ఇట్లాంటివి చాలా నెగిటివ్స్ చెప్పారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలంటే ఈ హైడ్రా కాకపోతే రేపు ఇంకోటి వస్తుంది, తర్వాత ఇంకోటి వస్తుంది. సో అల్టిమేట్గా ఏంటంటే దీనివల్ల ఒక్క మంచి ఏం జరిగిందంటే జనాలకి అవేర్నెస్ వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ తక్కువ వస్తుంది అని ఉరకకుండా ఎక్కడ రైట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మనం కొనే ముందు ఏంటంటే ఇంతకు ముందు మేము కస్టమర్ కి ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మాలన్నప్పుడు ఆ లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి, ఎందుకు కొనాలి ఏంటని అని చెప్తుండే. ఇప్పుడు దాంతో పాటు అడిషనల్ గా హైడ్రా ఎఫెక్ట్ ఉందా అని అడగకుండా ఎవరు లేదు. ఇక్కడ చెరువులు ఉన్నాయా, ఒకప్పుడు రేరా అని ఉండేది, ఇప్పుడు హైడ్రా కూడా యాడ్ అయింది. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు అందరూ, హైడ్రా ఎఫెక్ట్ ఉందా, ఇక్కడ ఏమైనా చెరువులు ఉన్నాయా, ఇక్కడ ఏమైనా కుంటలు ఉన్నాయా, ఇలాంటివన్నీ అడుగుతున్నారు అనమాట.